వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక దారుణ ఘటన జరిగింది. 3 నెలల గర్భంతో ఉన్న ఒక మహిళను ఒక వ్యక్తి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపడం జరిగింది. అసలు ఏంటి ఇష్యూ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈమె పేరు సునీత. ఈమె ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఈమె వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలో ఉంటుంది. ఒక అపార్ట్మెంట్‌లో 4థ్ ఫ్లోర్‌లో ఉంటుంది. అయితే ఈ సునీతకు ఈయన పేరు మహేష్. వీళ్ళిద్దరికి 2022లో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత నెల, 2 నెలలకే వీళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలొచ్చి ఇద్దరు విడిపోయారు. ఈమె ఇతనికి డైవర్స్ కూడా ఇచ్చింది. డైవర్స్ ఇచ్చిన తర్వాత ఈమె మళ్ళీ పెళ్లి చేసుకుంది. మళ్ళీ పెళ్లి చేసుకొని మీరు చూడొచ్చు. మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇతనితో మళ్ళీ పెళ్లి చేసుకున్నది. ఈరోజు ఏం జరిగిందంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో వీడు ఎవడైతే మాజీ భర్త ఉన్నాడో, ఈ మాజీ భర్త తన బ్యాగులో మనకు చెట్లను కోసే రంపం ఉంటది కదా! మిషన్ రంపం. ఆ మిషన్ రంపము, కత్తి, కొబ్బరి బొండాలు కొట్టే కత్తి, అట్లాగే పెట్రోలు ఇవన్నీ తీసుకొని వీళ్ళ అపార్ట్మెంట్‌కొచ్చిండు. అపార్ట్మెంటు ఫ్లాట్ నంబర్ తెలుసుకొని 404 ఫ్లాట్ నంబర్ తెలుసుకొని, ఆ ఫ్లాట్‌లో ఈమె ఒంటరిగా ఉండడాన్ని చూసి ఆమె మొత్తం ఇల్లంతా పెట్రోల్ జల్లిండు ఫస్ట్. పెట్రోల్ జల్లి మొత్తం ఇల్లు తగలబెడతా, నిన్ను తగలబెడతా అని వార్నింగ్ ఇచ్చిండు. వార్నింగ్ ఇవ్వడంతోనే ఆమె కేకలు వేసింది బాగా. బాగా కేకలు వేయడంతో కత్తి తీసి ఆమెను మొత్తం ముక్కలు ముక్కలుగా నరికి బాత్రూంలో పోయి డోర్ పెట్టుకొని అందులో దాక్కున్నాడు. ఇక ఆమె కేకలు విన్న తర్వాత చుట్టుపక్కల ఫ్లాట్ వాళ్ళు వచ్చి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి చూసేసరికి మొత్తం ఫ్లాట్ మొత్తం రక్తపు మడుగుల్లో ఆమె పడి ఉన్నది. అప్పటికే చనిపోయింది. ఈమె 3 నెలల గర్భవతి. ఇప్పుడు ఏదైతే తర్వాత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో ఈమె 3 నెలల గర్భవతి. 3 నెలల గర్భవతిని అత్యంత దారుణంగా చంపిండు వీడు. ఎందుకు చంపినవు అంటే నన్ను మోసం చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నది అని సమాధానం చెప్తా ఉన్నాడు. అయితే పోలీసులు వచ్చిన తర్వాత బాత్రూమ్ డోర్లు బద్దలు కొట్టి వీడిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఎందుకు చంపినవురా బాబు అంటే నన్ను మోసం చేసింది. నన్ను మోసం చేసి వేరే అతను పెళ్లి చేసుకొని హాయిగా ఉంటున్నది. నాకు అన్యాయం చేసిందనే వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది హైదరాబాద్ నగరంలో ఈరోజు సంచలనం రేపింది ఈ హత్య ఘటన. ఆ హత్యకు సంబంధించిన విజువల్ మీకు చూపించలేను గానీ అత్యంత దారుణంగా చంపిండు. ఆ బ్యాగ్‌లో మనం బ్యాగ్ కూడా చూడొచ్చు. ఇక చూడొచ్చు బ్యాగ్‌లో రంపప్ మిషన్ కూడా తీసుకొని వచ్చిండు. చూడండి వాడు అంత పెద్ద బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. వీడు బ్యాగులు పట్టుకొని వచ్చిన సీసీటీవీ విజువల్స్ కూడా అపార్ట్మెంట్‌కి సంబంధించి సీసీటీవీ విజువల్స్‌లో ఇదంతా రికార్డ్ అయింది. మనం చూడొచ్చు ఇది రంపపు. అంటే ఎంత కోపంతోని వాడు అక్కడికొచ్చి చేసిండనేది మనం చూడొచ్చు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తా ఉన్నారు దీనికి సంబంధించి. సో, కాబట్టి ఉద్వేగాలు మనుషులకు సంబంధించి ఉద్వేగాలు ఎంత దారుణంగా ఉంటాయి, ఎంత పగబెట్టుకొని మనుషుల్ని ఎంత తేలిగ్గా చంపుతున్నారు, ఎంత కసితో చంపుతున్నారనేది దానికి ఇది ఉదాహరణ. దీనికి సంబంధించి కేసు నమోదు చేసి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. కానీ ఏ కేసు నమోదు చేసినా ఒక 3 నెలల గర్భంతో ఉన్నటువంటి మహిళ మొదటి భర్తను వదిలేసి రెండో భర్తతో సంతోషంగా ఉన్న మహిళ మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇట్లా అత్యంత దారుణంగా హత్యకు గురి కావడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పవచ్చు.